చూద్దాం కేసీఆర్ పత్రికలో పింఛను రామచంద్ర 2 నెలలు అందని ఆసరా సాయం. ఇంకా పింఛన్ అనేది ఇప్పటివరకు ఆసరా సాయం రాలేదట. దేశంలోనే అత్యధిక ఆసరా పింఛన్లతో ప్రజా సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించింది కేసీఆర్ సర్కార్. లబ్ధిదారులకు నెల నెల పింఛన్ టెన్షన్ గా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ కొత్త పెన్షన్ ఇవ్వలేకపోగా ఉన్నదైన సమయానికి పంపిణీ చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా ఆసరా పింఛన్ల కోసం పలు జిల్లాల్లో లబ్ధిదారులు ఎదురు చూపులు తప్పడం లేదట. దాదాపు ఒక ఐకాన్ గా పింఛన్ కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేసినా కానీ పింఛన్ కు సంబంధించినటువంటిది ఇప్పటివరకు రాలేదు అనేది ఆందోళన చెందుతున్నారు అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్న ఆసరా పింఛన్ పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైన ఆధారపడినటువంటి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు బతుకులు దయనీయంగా మారాయి. కొత్త సర్కారు రాగానే పింఛన్లు సొమ్మును నెలకు 4,000, దివ్యాంగులకు 6,000 ఇస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ ఖాతాల్లో పెంచినటువంటి సొమ్ముతోనే డబ్బు పడతాయనుకున్న లబ్ధిదారుల ఆశలు సన్నగిలుతున్నాయి. మెజార్టీ జిల్లాల్లో ఇంతవరకు పాత పింఛన్ సొమ్ముకే దిక్కు లేకుండా పోయింది. కొత్త పింఛన్ సొమ్ము పైన సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసరా పైసలు పడ్డాయో లేదోనని లబ్ధిదారులమంతా బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లి ఆరాధిస్తే ఇంకా రాలేదన్న సమాధానంతో ఆవేదనతో లోనవుతున్నారు. కొన్ని జిల్లాల్లో అది గత ఆసరా పెన్షన్ సొమ్మును పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం మెజార్టీ జిల్లాల్లో పంపిణీ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు 6,000, 4,016, ఇతర లబ్ధిదారులకు 2,016 చొప్పున ప్రతి నెల వారికి ప్రతి నెల ఇచ్చేది. వరుసగా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండేది. 2 నెలలు అయినప్పటికీ అనేకమైనటువంటి జిల్లాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇవ్వటం లేదు. అన్నమో రామచంద్ర, పింఛను రామచంద్ర అంటూ 2 నెలల నుంచి అవస్థలు పడతా ఉన్నారట. ఇటు దివ్యాంగులు, అదేవిధంగా ఇటువంటి ఆధారం లేని వృద్ధులు అంతా కూడా అనేది ప్రధానంగా చూడొచ్చు.